చాలా బాగా సపోర్ట్ చేశారు. హై స్కూల్ వాళ్ళు 10th క్లాస్లో ఇంగ్లీష్ సార్ వచ్చేసి బాగా మీరు క్లాస్లో చాలా నాటుగా మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి కొంతమంది. సార్ కావాలి సార్ చెప్పండి సార్ ఏమంటే బయట అయితే స్పోర్ట్స్ అవి పరంగా ఓకే కానీ క్లాస్లో చాలా మీరు ఎవరికి తెలవకుండా చాక్ పీసులు ఏం లేదు సార్ ఎవరు చెప్తారు వచ్చినప్పుడు కావాలి సో ఇప్పుడు షటిల్ చెప్పండి ఇప్పుడు ఉన్న వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ స్పెషల్గా అందరు మంచిగా ఉంటారు. మీ శత్రువు ఇందులో బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో అందరూ ఇప్పటివరకు మంచి కాంటాక్ట్ ఉన్నారు. అందరితో మంచిగా Thank you so much. నేను శిశువు నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్కి వెళ్ళాను. మాకు చిన్నప్పటి నుంచి బాగా సత్యరెడ్డి సార్ స్కూల్ అయినా కూడా మమ్మల్ని స్వరూపాలయం కమ్యూనిటీ సార్ వైఫ్ అందరూ మమ్మల్ని బాగా ఒక రీసెంట్ చెప్పారు సార్. మీకు 10th వరకు అసలు అన్నీ చెప్పినాము. మేము మంచిగా ఇప్పుడు మా లైఫ్లో మేము మంచిగా సక్సెస్గా ఉన్నాము. రవీంద్ర సార్ ఒకసారి నన్ను బాగా కొడితే ఇంటికి వెళ్ళి మమ్మతో చెప్తే కూడా నువ్వేం చేసావో కొట్టారన్నారు. అంత మీద అంత నమ్మకం మా వాళ్ళ కూడా. ఒకసారి కూడా ఇలా కొట్టారు ఇలా అన్నారు కూడా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకుండా ఏం చేశారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే చదివాను. నన్ను చదివిస్తాను మేనేజ్ చేస్తున్నాను, చదివించలేదు. చదువుకోకపోయినా కూడా నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ నేను వంట అన్నీ బాగా చేస్తాను. నాకు ఇద్దరు బాబులు అయితే ఒక బాబు చనిపోయాడు, ఒక బాబు ఇద్దరు మేము బిజినెస్ చేసి ఇప్పుడు సెటిల్ అయ్యాము. మా బాబుకి జాబ్ వచ్చింది. విశ్వసాయి పేరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. Thank you. I invite Fayaz Ali to come and give his
బెస్టీ జ్యోతిర్బాయ్. ఫస్ట్ తనే నన్ను ఫాలో చేసింది. యాక్చువల్గా నేను తనతో కాంటాక్ట్లో లేను. సో ఈవినింగ్ అయినా అందరి కాంటాక్ట్కి వచ్చాను. సో టీచర్స్కి చెప్పాలంటే అసలు భారతీ విద్యా మందిర్ అంటేనే సూపర్ మెమరీస్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ మాతో స్టార్ట్ అయింది. సో నా ఫేవరెట్ టీచర్ ఎవరు లేదు, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మెమరీ. సో ఇందిరా టీచర్ నాకు ఇప్పటికీ చెప్తున్నారు. జనార్దన్ సార్ తెలుగు చెప్తుంటే సూపర్. అండ్ మళ్ళీ సార్ రవీంద్ర సార్ మ్యాథ్స్ సూపర్ చెప్తారు. కనకరెడ్డి సార్ అంటే 7th నుంచి కనకరెడ్డి సార్ అంటే అదొక బ్రాండ్ లాగా అయిపోయింది. అండ్ చాలామంది టీచర్ ఉషా టీచర్ ఇంగ్లీష్ బాగా చెప్తారు. అండ్ తనతో కూడా చాలా మంది ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు జ్యోతిర్బాయ్తో. గుర్తున్నాను కదా టీచర్. అండ్ మేము స్వర్ణపల్లి టీచర్ చాలా స్ట్రిక్ట్ అండ్ స్టార్ట్లో ఉండేవారు. మీ అందరినీ మిస్ అవుతున్నారు టీచర్. కానీ 25 yearsలో యాక్చువల్లీ నాకు వీలు లేదు. బట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను మీ అందరినీ మీట్ అవ్వడానికి అండ్ టీచర్స్ని ఒక్కసారైనా చూడాలి ఆఫ్టర్ 25 years అని నా పిల్లలతో కలిసి ఎంత ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి జస్ట్ విజిట్ అయ్యి అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. ఈ రోజు మనందరం కలుసుకున్నాం. అండ్ హ్యాపీ టు సీ ఆల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంతటితోనే ఎండ్ అవుతున్నా అట్లీస్ట్ 1 year 3 years ఒక్కసారి మనం రిపీట్ చేసుకుంటూ మన మెమరీస్ షేర్ చేసుకోవాలని ఫైనల్గా దిస్ ఇస్ మై సెల్ మై బేబీ అండ్ మై హస్బెండ్ స్పీచ్ థెరపిస్ట్. షీస్ మై బేబీ అండ్ ఆల్సో ఒక కిడ్ ఉన్నాడు, తను బాబు వేదార్య అండ్ షీస్ తన్విహా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జో. చాలా థ్యాంక్స్. చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో నాకు తెలుసు. నౌ ఐ ఇన్వైట్ ఫణికృష్ణ టు కమ్ అండ్ గివ్ హిస్ ఇంట్రడక్షన్. ఏంటి ఆపరేస్తుంది అందరికీ? నా పేరు ఫణికృష్ణ గంధం. సో నేను మన మహిళా మండలి భారతీయ విద్యా మందిరం కదా సత్యరెడ్డి సార్ పెట్టారు అప్పట్లో. సో ఇప్పుడు చెప్పేవాళ్ళు లేదు, కొట్టేవాళ్ళు లేదు, కొడితే పనిష్మెంట్ కేసులు. కాబట్టి నేను మా పాప స్కూల్లో మా పాప వాళ్ళ టీచర్ కూడా చెప్పాను, మేడం కొట్టండి, కొట్టపడి చదువుతాను. సత్యరెడ్డి సార్ తెలిసిన మీకు అని అడిగేవాళ్ళు. సో అలా కొట్టారు కాబట్టి అలా చదివాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఉన్నాము. సో కొట్టడం అనేది కావాలి కదా, పనిష్మెంట్ అని కొట్టరు, బట్ మా మంచి కోసం చేశారు అన్ని పనులు. సో అందరూ మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. దానికి కారణం భారతీయ విద్యా మందిరే. సో అందరికీ నమస్కారం మేడం. సో నేను 10th ఒకటి ప్రిన్సిపల్ స్కూల్లో చేశాను. ఇంటర్ వచ్చేసి గాంధీ కాలేజ్, డిగ్రీ కంప్లీట్ చేశాను. MSc బయోటెక్నాలజీ చేశాను తమిళనాడులో. సో 2007 నుంచి 2019 వరకు జాబ్ చేశాను మెడికల్లో. సో 2019లో ప్రైవేట్ చేశాను. నా ఓన్ బిజినెస్ చూసుకుంటున్నాను. సిటీస్ హైవేస్ హోటల్ లాడ్జ్. సో ఇక్కడే స్థిరపడిపోయాను. సో బిజినెస్ చేయాలని నాకు పెద్ద కోరిక. సో వచ్చిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, డెవలప్ చేసుకున్నాను. ఓకే, అంత ఫైనల్ మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ. అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫణికృష్ణ, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. మా పిల్లల్ని ఎవరు కొట్టట్లేదని బాధపడుతున్నాం స్కూల్లో నిజంగా. నౌ ఐ ఇన్వైట్ శిల్పా టు కమ్ అండ్ గివ్ హర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ వింటే కావాలి. 25 years తర్వాత కలిసినందుకు ఫస్ట్ నాకు కాల్ వచ్చింది స్వాతి నుంచి, జ్యోతిర్మయ నుంచి. ఆ రోజు నాకు కాల్ చేతి లాగలేదు, అసలు కాళ్ళలో తేలిపోయినట్టు అనిపించింది. రియల్లీ నాకు బాగా నచ్చిన విషయం ఫస్ట్ అందరినీ కలుస్తున్నాం అన్న ఒక హ్యాపీనెస్ వేరే లెవెల్. ఆ రోజు నిద్రనే పట్టలేదు, అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక్కొక్క టీచర్ ఎలా ఉన్నారు అంటే ఫొటోస్ పెడుతున్న కొద్దీ ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది.
మనకి కలవడానికి. బట్ రియలీ ఫేవరెట్ టీచర్స్ అంటే నిజంగా 10th క్లాస్ టీచర్సే సార్. మాకు నేర్పించిన ప్రతి ఒక్క అనుభవం అంటే ఎలా ఉండాలి అనేది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. కేరింగ్ కూడా టీచర్స్తో చాలామంది టీచర్ కానీ ఉషా మేడం కానీ ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళంటే గర్ల్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చాలా కేరింగ్గా తీసుకునేవాళ్ళు. అంత కేరింగ్ ఇప్పట్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ అది చాలా ఇప్పటికీ నేను మర్చిపోలేని మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ 5th వరకు నాకు మ్యాథ్స్ అంటే ఏదో తెలీదు. 5th నుంచి ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. రవీంద్ర సార్ మ్యాథ్స్ టీచర్ అయినప్పటి నుంచి దాని మీద చాలా చాలా అభిమానం పెరిగింది. ఏం మ్యాథ్స్ టీచర్ అయినా సరే ఎవరు ఎలా చూసుకుంటారు కానీ మనం మ్యాథ్స్ సార్ అంటే చాలు ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది, 100కి 200%. అలా మ్యాథ్స్ మీద అభిమానం పెరిగింది. ఎంపీసీ తీసుకున్నాను, బీటెక్ చేశాను, కొద్ది రోజులు ఖాళీనే ఉన్నాను. ఆఫ్టర్ దట్ న్యూట్రిషన్ సెంటర్ రన్ చేస్తున్నాను 2 years నుంచి విత్ మై హస్బెండ్. అండ్ నేను రియల్ ఎస్టేట్లో కూడా చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, ఫస్ట్ కవలలు, తర్వాత పాప. ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు కలవడం మాత్రం మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఉన్నా సరే నేను ఫస్ట్ ఉండాలి సార్ అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈసారి మీరు ప్లాన్ చేయండి, మీరు ఓన్గా ప్లాన్ చేయండి. ఓకే సార్, హైదరాబాద్లో అయితే పక్కా పెట్టేస్తాను. ఎక్కడ హైదరాబాద్ చూస్తాను రండి సార్, ఇక్కడి నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఆల్వేస్ వెల్కమ్ సార్. ప్లీజ్ అసలు నిజంగా మాటలు అయితే రావట్లేదు కానీ ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీగా ఉన్నాను ప్రతి ఒక్కరిని చూసి. చేసినప్పుడే తెలిసింది హ్యాపీనెస్. అంటే నేను ఈవెంట్స్ చేశాను సార్. ఆ ఈవెంట్స్లో పక్క సాంగ్ వచ్చిందంటే కాలా ఎంతైనా మీ ఎగ్జైట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటారని నేను అసలు పట్టించుకోను సార్. నా హ్యాపీ అయినా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. అది మన లైఫ్లో మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. ముందుగా వేదికలో ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారం. నేను బాలకృష్ణ పొందూరి బాబాయ్ భారతీయ విద్యామందిర్ చదువుకున్న డిసిప్లిన్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకుమించి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటారు, నేను మ్యాథ్స్ చెప్పాను, మంచిగా ఉండొచ్చు మ్యాథ్స్ చెప్పాను. తర్వాత ఆ రోజు మిగతా మొత్తం అంతా క్రికెట్ బాగా ఆడుతున్నాను. 10th చదువులో కొంచెం మీకండి అందువల్ల సెకండ్ క్లాస్కి కాదు, నేను కూడా సెకండ్ క్లాస్ వాటితో పాటు. కాకపోతే ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ చదువుకునే రోజులు ఇంప్రూవ్ చేసుకున్నాను. సో కరెంట్గా